నా పేరు రాయాలి. నా పేరు రాయలేదు, ఇది రాశారు అంటే దీని భావమేమి తిరుమలేశ అంటే, చెప్పాను కదా నేను, ఈ లెటర్ నా చేతికి రాకముందే లక్కీగా ఈ లెటర్ వచ్చింది నా చేతికి. ఎవడు కాదనలేడు, అక్కడ ఉంటుంది సర్క్యులర్, కలెక్టర్ ఆఫీస్గా ఉంటుంది. ఎప్పుడు నన్ను కొట్టారో తీవ్రంగా, నా గుండెల మీద కూర్చొని మంచం కోళ్ళు విరిగిపోయేలా కూర్చొని ఆ అదురుకి నేను ఖచ్చితంగా, ఏమో నేను కాబట్టి బతికాను కానీ ఖచ్చితంగా పోవలసిన వాడిని. 4 నెలల, ఇప్పుడు ఒక బాలింతలాగా, 6 నెలల బాలింత, 4 నెలల బాలింత అంటారు కదా డెలివరీ అయ్యాక, అదే గుండె సర్జరీ అయిన తర్వాత మరి గుండెల మీద కూర్చుంటూ ఉంటాయి. పుండు కూడా పూర్తిగా మానలా. ఆ పరిస్థితుల్లో మరి గుండెల మీద మంచం కోళ్ళు ఇరిగిపోయేలా కూర్చుంటే, నేను చనిపోతే వీళ్ళు ముందే కార్డియాలజిస్ట్ని రెడీగా పెట్టుకున్నారు కదా అక్కడ ఉండాలని, నన్ను ఏదో హడావుడిగా అక్కడికి తీసుకెళ్ళి ఆందోళనకు లోనై గుండెపోటుకు లోనైన రఘురామకృష్ణరాజుని పుట్టిన తరలిస్తూ ఉంటానో, లేకపోతే తరలించిన తర్వాత డాక్టర్ శ్రీకాంత్ ఎంత ప్రయత్నించినా కూడా పాపం స్పందించక ఆయన విగత జీవుడయ్యాడు. అండ్ నెక్స్ట్ డే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వచ్చి నాకు దండేసాడు, ముత్యాలముగ్గు సినిమాలో గోపాలరావు గారు. సరే, బతికాం, బాగున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ లెటర్ అనేది చాలా కీలకం. ఎవడు చెప్పాడు వివేక్ యాదవ్కి? అసలు ఎప్పుడు కూడా నాకు ఎంతోమంది ఐఏఎస్ వాళ్ళు స్నేహితులు ఉన్నారు, చాలామందితో నేను మాట్లాడా. ఇటువంటి చెత్త ఆర్డర్ ఎప్పుడు కలెక్టర్ ఇవ్వడు, సంబంధం లేదు. ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాదు, ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూ. ఒక కలెక్టరు ఒక ఎమర్జెన్సీ మెడికల్ ఇష్యూలో పోలీసుకు కాపీ పెట్టి డాక్టర్ శ్రీకాంతే ప్రత్యేకంగా, మళ్ళీ అంటే ఎవడు ఏ హాస్పిటల్లో ఎవడు డాక్టర్ కలెక్టర్కి ఎలా వెళ్తుందండి? ఎవరో చెప్పారు, ఇది ఒక స్కెచ్ చేసుకున్నారు, నేను చస్తాను అనుకున్నారు, నేను చావలేదు, అది ఇప్పుడు అది చావుకు వచ్చింది.